హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు వరల్డ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈ గిఫ్ట్స్ అయితే నేను మామూలుగా ఇస్తున్నానండి. ఇది ముగ్గుల పోటీ అని చెప్పాను. అయితే ఎవరి మనసు బాధ పెట్టకుండా అనేసి నేను గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను. చేయొద్దు. తనైతే చిన్నపిల్లలున్న ముగ్గు కాంపిటీషన్కి అయితే వచ్చిందండి. పిల్లలైతే చూడు ఎంత చక్కగా కూర్చున్నారో, అల్లరి చేయకుండా వాళ్ళ మమ్మీ ముగ్గు వేస్తుంటే చూస్తూ కూర్చున్నారు. ఇక స్వాతి వాళ్ళైతే చెప్పకూడదు, ముగ్గు వేయడం అంటే తిప్పుడు ముగ్గులు, చుక్కల ముగ్గులు అనుకున్నాను నేను. ఏదైనా గీతలు గీసి ముగ్గులు వేస్తారనుకున్నాను, కానీ ఏకంగా మనిషిని దించేశారు. స్వాతి వాళ్ళ కూతురు చాలా చక్కగా వేస్తుందండి ముగ్గులు. రోజు అంతే తను. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తాను, అబ్బాయి ఎంత చక్కగా వేస్తుంది ఈ అమ్మాయి. చాలా చిన్నప్పటి నుండి ముగ్గులు అయితే నేర్చుకుంది. ఇక నీత్ అయితే చెప్పకూడదు. నీతు ఎంత చక్కగా వేస్తుందంటే చూడండి, ఇక్కడ పరమశివుని దించింది. ఇక్కడ లింగం, పాము, త్రిశూలం, నంది, ఇవన్నీ ఎంత చక్కగా వేసిందంటే తను ప్రతి సంవత్సరం అయినా సరే, జనవరి 1st సరే, సంక్రాంతికైనా సరే చాలా చక్కగా వేస్తుందండి ముగ్గులు. ఇక శాలిని వచ్చి చాలా గట్టిగా పోటీ చేస్తుంది. ఇక్కడ తామరపువ్వు వేసింది, ఆవును కూడా వేస్తుంది, అంటే చుక్కలు పెట్టి వేస్తుంది. తను నాకైతే రావక ముగ్గులు పెద్దగా చెప్పింది. అయినా సరే శాలిని, మనమైతే ఎక్కడ పోయో కాంపిటీషన్ చేయట్లేదు కదా, బిల్డింగ్ పైననే కదా, రా వచ్చేసి అంటే సరే అక్క అనేసి వచ్చేసింది. వచ్చేసి ఇక తనకు వచ్చిన ముగ్గు అయితే వేస్తుంది. ఇక స్వాతి వాళ్ళైతే ఇక చూడండి స్టార్ట్ చేసేసారు. కలర్స్ కూడా ఇప్పుడే ఇంత చక్కగా కనిపిస్తుంది అంటే ముగ్గు స్టార్టింగ్లోనే ఇంత బాగా అనిపిస్తే ఇక కలర్స్ వేసాక ఇంకెంత చక్కగా అనిపిస్తుంది. ఒకప్పుడైతే ముగ్గులు అంటే తిప్పుడు ముగ్గులు, చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు వేసేవాళ్ళండి. ఇప్పుడు అలా కాదండి, ముగ్గులు అంటే ఏకంగా మనుషులనే దించేస్తున్నారు, నాతో సహా. నేను కూడా ఇలా అమ్మాయిలను, మళ్ళా హరిదాసుని, మళ్ళా గంగిరెద్దులని ఇలా చాలా చక్కగా వేస్తానండి ముగ్గులు కూడా. నావి కూడా వీడియోస్ ఉన్నవి, పాతవి కూడా పెడతాను. చాలా చక్కగా ఉన్నాయండి ముగ్గులు అయితే. చూడడానికి అందరైతే చాలా చక్కగా వేస్తున్నావు, ఇంత చక్కగా ఎలా నేర్చుకున్నావు పద్మ అని అంటుంటారు. నేనైతే మామూలుగా ఎక్కడైతే వెళ్ళి నేర్చుకోలేదు, ఎవరితో చూసి నేర్చుకోలేదు. ఇలా ఫోన్లలో కానీ చూసి అయితే నేను నేర్చుకోలేనండి. నేను మామూలుగా ఇట్లా బియ్యం సంచుల పైన ఆవు ఉంటుంది కదా, అలా చూసి గీసాను, నాకైతే వచ్చేసింది. శాలిని అయితే టెన్షన్ తింటున్నట్టుంది, అందరం ముగ్గులు అయిపోతుంది, ఇంకా నాది కాలేదనేసి. ఏమి కాలేదు, మెల్లిగా వెయ్యి శాలిని అని చెప్పాను. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని అంటారు. ఎందుకంటే ఆడపిల్ల నిజంగా మహాలక్ష్మినండి. తను ఎంత చక్కగా వంట చేస్తుంది, ముగ్గులు వేస్తుంది. ఇప్పుడు సపోజ్ నేనే చూడండి, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అయితే చాలా చక్కగా అన్ని ముగ్గులు వేస్తాను, వంట చేస్తాను. మా అమ్మని అసలు వంట దగ్గరికే రానివ్వను. మా అమ్మ అంటది, నువ్వు వస్తే రకరకాల టిఫిన్లు చేస్తావు బేటా అని అంటది. మా అమ్మ వాళ్ళైతే నేను పోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను పిండి వంటలు చేస్తాను, అటుకులు చేస్తాను, పేలాలు పోసుకేస్తాను, ప్రతి ఒక్కటి చేస్తానండి. బిర్యానీ చేస్తాను. బిర్యానీ అయితే నేను చాలా చక్కగా చేస్తానండి. ఇక రేపైతే భోగి కదా, అందుకే భోగి రోజు మనము తినకూడదు అనేసి మేము ఈరోజైతే బిర్యానీ చేసుకొని తినేసాము. నీతో అయితే సాక్షాత్తు ఆ పరమశివుని ఎంత చక్కగా వేస్తుంది చూడండి. నంది, త్రిశూలం, ఆహా, 2 కళ్ళైతే సరిపోతలేవు చూడడానికైతే, ఎంత చక్కగా ఉందో అసలు. నీతు నువ్వు ఎక్కడ కాంపిటీషన్ అయినా సరే ఇట్లాగే వేయి నీతు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఇక్కడంటే బిల్డింగ్ పైన వేసినా ఏమనిపించదు ఇట్లా దేవుళ్ళని, కానీ చాలామంది వాకిట్లో రోడ్ పైన వేస్తారు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అండి, అలా వేయకూడదు. మీరు ఫస్ట్ ప్రైజ్ వస్తుందని అనుకుంటుర్రా? ఏం లేదా?
సంక్రాంతి వచ్చిందంటే అబ్బాయిలైతే పతంగులు ఎగరవేస్తారు. ఇక అమ్మాయిలైతే ముగ్గుల పోటీలో పాల్గొంటూ ఉంటారు. ముగ్గులు వేస్తూ ఉంటారు. చాలా చక్కగా ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలకు ఎంతసేపు ముగ్గులు అవి ఉంటాయి. ఇక అబ్బాయిలకు ఎంతసేపు ఈ 3 డేస్ అయితే ఇక పతంగులు ఎగరవేస్తుంటారు. తినను కూడా తినరు. పతంగి ఎగరవేసేటప్పుడు పిల్లలైనా పెద్దలైనా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనము పతంగి ఎగరవేసుకుంటూ పక్క వాళ్ళ పతంగిని చూస్తాము. ఎందుకంటే మన పతంగి ఎక్కడ పోయినా పర్వాలేదు, కానీ నిజంగా పిల్లలైతే అలాగే చేస్తారండి. పెద్దవాళ్ళంటే కాస్త జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా పతంగి ఎగరవేశాను. బిల్డింగ్ పై నుండి కింద పడిపోయేదాన్ని. కాకపోతే పక్కకు గోడ ఉంది, గోడ పైన దుంకేశాను. నిజంగా గాడు ఉన్నాడు అనిపిస్తుందండి నాకైతే ఆ విషయంలో. నిజంగా దేవుడు అంటూ లేకపోతే నేను ఈ పాటే మటాష్. ఇక మా అన్న అయితే చిరాకు పట్టుకోపద్దు అని అంటుండే, కానీ నేనేమో చిన్నపిల్లని ఉంటుండే కదా. అబ్బా రమేష్ అన్న ఎప్పుడు నన్నే చిరాకు పట్టుకోమంటావు, ఒక్కసారన్నా నన్ను పతంగి ఎగరవేస్తా అంటే నువ్వు నాకు ఇస్తలేవు అనేసి అనేదాన్ని. ఆయన మా అన్న ఇవ్వకపోతుండే. ఇక నాకు కోపం వచ్చి అయితే ఒకసారి దారం తెంపేసిన పతంగి కూడా ఎగిరిపోయింది గాలిలో. కార్తీక్ అయితే వాళ్ళ మమ్మీని తెచ్చుకుంటే సరిపోయేది. స్వాతి అయితే ఎంచక్క వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేస్తుంది. కార్తీక్ కూడా వాళ్ళ మమ్మీ వచ్చి హెల్ప్ చేస్తుంటే చాలా బాగుండేది. తను ఒక్కతే వేస్తుంది. తను చిన్న అమ్మాయి, తను ఇప్పుడు 9th 10th, కానీ చాలా చక్కగా వేస్తుంది ముగ్గులు కార్తీక్ కూడా. స్వాతి మీ ముగ్గు అయితే చాలా చక్కగా ఉంది స్వాతి. నాకైతే ఎంత బాగా నచ్చింది తెలుసా మీ ముగ్గు. నేను కూడా ఇదే వేసాను 2 years బ్యాక్. కాకపోతే నేను పింక్ వేసాను, నువ్వేమో రెడ్ ఎల్లో తీసుకుంటున్నావు. నేను పింక్ బ్లూ గ్రీన్ కాంబినేషన్లో వేసాను. నేను మొన్న నీ ముగ్గులు చూసిన పైన మంచిగా అనిపించింది. కలర్స్ లేవని ఈ పక్కన వాళ్ళ బిల్డింగ్ పైకి ఎక్కినుంటి అదే నీ ముగ్గు చూస్తే పైన మస్తు అనిపించింది. అరే నేను వేసినట్టే వేస్తున్నావు నువ్వు అని అనిపించింది. తినైతే చిన్న పిల్లల్ని పెట్టుకొని చాలా చక్కగా వేస్తుంది. పిల్లలు ఉన్నా సరే ఏం కాదక్క నేను వేస్తాను అని అన్నది. నిజంగా తన ఓపికకు మెచ్చుకోవాలి. నేను అడగగానే మరి మీ పిల్లలు ఉన్నారు కదా అంటే పర్వాలేదు అక్క వేస్తానని చెప్పింది, కానీ పిల్లలే వేయిస్తారో వేయనీరు అని అంది. శాలినికి కరెక్ట్ ముగ్గు పట్టడం అయితే రాదు, కానీ ఫస్ట్ అయితే చాక్ పీస్తో వేసి ముగ్గు అయితే వేస్తుంది. అయినా కూడా గట్టిగా పోటీ ఇస్తుంది శాలిని. కార్తీక రౌండ్ సర్కిల్ అయితే చాలా చక్కగా వేసావు కార్తీక. నువ్వు మీ మమ్మీని రమ్మనొచ్చు కదా కార్తీక. ఫోన్ చేయాలా నేను మీ మమ్మీకి? మమ్మీ వస్తే నీకు కొంచెం హెల్ప్ చేస్తుంది కదా. చక్కగా వేస్తున్నావు కార్తీక. నేను కూడా ఇలా రౌండ్ డిజైన్ వేసేదాన్ని, కానీ అలా మనిషిని వేసి ఇలా రౌండ్ డిజైన్ వేయాలనైతే నాకు తాట రాకపోతుంది, కానీ ఇది నిజంగా చాలా చక్కగా ఉంది మీ ముగ్గు అయితే. ఇక్కడ లింగం, త్రిశూలం, పాము, ఇక్కడ గంగిరెద్దు అంటే నంది ఇవన్నీ అయితే కంప్లీట్గా అయిపోయినట్టున్నాయి నాకు తెలిసి. ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది కలరు. ఇంకా ఇక్కడ నీతో అయితే నెమలి పింఛం వేస్తుందంట, మళ్ళీ ఎలా వేస్తుందో తెలియదు. ఇక స్వాతి వాళ్ళదైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది కలర్స్. శాలింది కూడా దగ్గర వచ్చేసింది. బయట సౌండ్ బాక్స్ ఉంటాయి కాబట్టి వినిపించట్లేదు. హలో ఏమైంది రండి. రౌండ్ సర్కిల్ వేసి ఎన్ని ముగ్గులైనా వేయొచ్చు. డిజైన్ రకరకాల ముగ్గులు. ఇబ్బంది అనిపించింది వచ్చే వాళ్ళకి, ఎందుకంటే కలర్స్ వేస్తే ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే మేము ఇది సరదాగా చేసుకుంటున్నామండి ఈ ముగ్గుల పోటీ మట్టుకు. ఎందుకంటే ఎవరు కూడా బాధపడకూడదు, అరే నాకు ఫస్ట్ ప్రైజ్ రాలేదు అనేసి ఎవరు బాధపడకూడదు. అందుకోసం అనేసి నేను చెప్తున్నా. అసలు దేనికక్క
ఎవరు కూడా ఎవరితో మాట్లాడకుండా ఎవరి ముగ్గురిని ఒక్కరు చూడకుండా వాళ్ళ ముగ్గు వాళ్ళే వేసుకుంటున్నారు. ఎవరిదైతే దెబ్బ దెబ్బ అయిపోతుంది అనేసి చూస్తున్నారు. నాకు తెలిసి అయితే స్వాతి వాళ్ళదే దబ్బున అయిపోతట్టు అనిపిస్తుంది ముగ్గు అయితే. జ్యోతి వాళ్ళ బాబు కూడా వేస్తుండు కలర్స్ అయితే. ఇప్పుడు సంక్రాంతికి ఎవ్వరు వాకిట్లా చూడు ఇట్లాంటి ముగ్గులే ఉంటున్నాయి. మా గల్లీలు మొత్తం మా పాపనే చిన్నకాయ లేదా మరి కలుపుతారా తెచ్చుకోవద్దా ఎక్కువ చిన్నక మధ్యలో బ్లూ వేసేసాను రాస్తావా షాల్ని బార్డర్ ఒక్కటేసి అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అంటే భోగి రోజు పాలు వంగుతున్నట్టు అయితే వేస్తారు ప్రతి ఒక్కరు. తను కూడా వేస్తుంది, మళ్ళీ ఆ కుండకి డిజైన్ కూడా వేస్తుంది. లైన్స్ లైన్స్ చాలా చక్కగా వేస్తుంది. ఎంత చక్కగా వేసిందో చూడండి. ముద్రలాగా వేసింది స్వాతి వాళ్ళ పాప అయితే. చాలా చక్కగా వేస్తున్నావు అమ్మ నువ్వు అయితే. నాకు ఎంత నచ్చిందో నీ ముగ్గు అయితే, చాలా నచ్చింది. అక్కడ నీవు మీ ఇద్దరిట్లో ఎవరిది బాగుందని నేను చెప్పలేకపోతున్నా మీ ముగ్గులు. కార్తిక వాళ్ళ మమ్మీ రాగానే కార్తికకు కొంచెం ధైర్యం వచ్చేసింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నారు. చక్కగా ఫాస్ట్గా దెబ్బ వేసేస్తుంది. ఇంతకుముందేమో డల్లుగా ఉండే కార్తిక, ఇప్పుడైతే వాళ్ళ మమ్మీ వచ్చేసింది అనేసి ఎంత చక్కగా వేసేస్తుంది ఫాస్ట్గా. అప్పటి నుండి ఎందుకు లేవు జ్యోతి? మీ పాపది లేట్ అయిపోయింది ముగ్గు. స్వాతి వాళ్ళ పాప చూడు బార్డర్ వేసింది లంగకి, మళ్ళీ ఫ్లవర్స్ కూడా వేస్తుంది. ఇక బార్డర్స్ వేస్తే స్వాతి వాళ్ళదైతే అయిపోతుంది ఇక ముగ్గు కంప్లీట్గా. మనము చీకటి కూడా అయిపోయింది. అసలు 3 గంటలకు స్టార్ట్ చేసేది. నీతో వాళ్ళకి 3 గంటలకు స్టార్ట్ చేస్తే అయితే ఎండ ఉండేది. బాగా నచ్చింది, మంచిగా చేస్తుంది. ఆమె ముగ్గేస్తుంది చాలా. మనకు ముగ్గు ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే మనము ముగ్గు వేసి వదిలిపెట్టకూడదండి. సైడ్లో కూడా వేసినప్పుడే ఆ ముగ్గుకి చాలా చీకటి అయిపోయింది ఇప్పటికే. చూడండి ఎంత చీకటి అయిపోయింది. ముగ్గులు అయితే అయిపోయి మా అక్క వాళ్ళు అయితే ముచ్చట పెడుతుంది. మా అక్క ముగ్గే అంటే వేస్తలేదు. స్వాతి మీ పాప ఎలా వేసిందంటే ఆకాశం నుండి దేవకన్య దిగి వచ్చిందేమో అన్నంత బాగా వేసింది మీ పాప అయితే. ముగ్గు చాలా చక్కగా వేసింది. చూడు ఎంత చక్కగా అనిపిస్తుంది. ఇంకా బార్డర్స్ వేసింది కదా, ఇంకా లుక్ వచ్చేసింది ముగ్గుకి. ఎప్పుడైనా సరే ముగ్గు వేస్తే బార్డర్స్ వేస్తేనే ముగ్గు అందం ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారు, ముగ్గు ఒకటి వేసేసి వదిలిపెడతారు. అలా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి ముగ్గులో ఉంటుంది కాబట్టి మనము బార్డర్స్ వేస్తే అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుందని అర్థం అంట. అందుకే బార్డర్స్ తప్పకుండా వేయాలి.
మనము భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులు వేస్తాము అలా అనిపిస్తుంది నాకైతే ఈ రోజు ఇక్కడ చూస్తుంటే ఎంత బాగనిపిస్తుంది పండగ మొత్తం ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయి ఈ ముగ్గులు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చక్కగా వేశారు ముగ్గులు అయితే ఎవరు తీసుకోకుండా చాలా బాగా వేశారు ముగ్గులు చూడండి ఎంత బాగున్నవి ముగ్గులు అయితే జ్యోతి మీరు ఇంత చక్కగా వేస్తారని తెలిస్తే నేను మొన్న జనవరి 1 కూడా పిలిచేదాన్ని నాకు తెలియదు జ్యోతి మీ పాపకి ఇంత మంచి ముగ్గులు వస్తావనేసి సైడ్ పార్లు పెడతావా ఇక వేసి సాయంత్రం ఏమైంది తను వచ్చేసి పెంట్ హౌస్లో రెంట్కుంటుంది ముగ్గులు అయితే తను ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫుల్గా చూడండి శాలిని ముగ్గు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫొటోస్ అయితే తీసుకుంటుంది శాలిని తన ముగ్గు చక్కగా వచ్చిందనేసి బార్డర్స్ వేసింది అటువైపు ట్యాప్ లీక్ అవుతుంది వాటర్ వస్తుంది స్పాట్ వాళ్ళైతే మొత్తం 4 సైట్లు వేశారు బార్డర్ నీటిది కూడా కంప్లీట్ అయిపోయింది తను అన్నీ సర్దిసుకుంది కార్తీక ముగ్గు కూడా చాలా బాగుంది ఎవరికి వాళ్ళు చాలా చక్కగా వేశారు ముగ్గులు అయితే చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తున్నావో ముగ్గులు అయితే నిజంగా ఆడవాళ్ళైతే గ్రేట్ అండి ఎంత బాగా వేశారు తను పిల్లలు ఉన్నారు కాబట్టి కిందికి రాలేదు తనకి డిష్ ఇచ్చేసాము కిందికి వచ్చి వీళ్ళు తీసేసుకున్నారు ఎవరికి ఫస్ట్ సెకండ్ అన్నట్టు ఏం కాదండి ఎవరెవరికి తీసుకోలేరు చాలా చక్కగా వేశారు స్వాతి వాళ్ళ పాప అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది తన ముగ్గు సైడ్లకు కూడా వేసింది కాబట్టి తనకి పెద్దది డిష్ ఇచ్చాను నీతుకైతే సెకండ్ ఇచ్చాను తను సైడ్లు వేయలేదు ఇంకా సైడ్లు వేసేస్తే నీతుకే పెద్ద డిష్ ఇచ్చేదాన్ని ఇక శాలినికి కార్తికకు కూడా ఇచ్చేసాను ఇది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని ఏమి కావండి నాకు ఇవ్వాలనిపించింది ఇస్తున్నాను ఎందుకంటే నేను రమ్మనగానే వచ్చి ముగ్గులు అయితే వేశారు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ముగ్గులు అయితే ఇలాగా మార్నింగ్ వెళ్ళి చూసేసరికి చక్కగా అలాగే ఉన్నవి ఒక్క ముగ్గు మట్టుకు వాటర్ వచ్చింది కదా అది ట్యాప్ లీక్ అయింది దానివల్ల తడిచిపోయింది కానీ అన్ని ముగ్గులు అయితే ఆల్మోస్ట్ అలాగే ఉన్నవి ప్లీజ్ అండి పద్దు వరల్డ్ ఛానల్కి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్